బ్రేకింగ్ న్యూస్ విశాఖ మౌనిక హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పోలీసుల విచారణలో నిందితుడు రవీంద్రలోని కొత్త కోణాలు బయటపడుతున్నాయి. 2021లో డేటింగ్ యాప్లో మౌనికను పరిచయం చేసుకున్నాడు రవీంద్ర. అతడి మొబైల్ రికవరీ చేసి ఓపెన్ చేసిన గాజువాక పోలీసులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. మింగ్లీ డేటింగ్ యాప్లో మౌనికతో పాటు మరికొంతమంది అమ్మాయిలతోనూ వీడియో చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. రవీంద్రకు మౌనికతో పాటు ఇతర యువతులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అందమైన అమ్మాయిల్ని టార్గెట్గా పెట్టుకొని పరిచయం చేసుకున్నట్లు నిర్ధారించారు. అమ్మాయిల్ని డేటింగ్ యాప్లో పరిచయం చేసుకుంటూ వాళ్లతో రవీంద్ర వ్యవహారాలు నడిపినట్లు కూడా గుర్తించారు. నిందితుడు రవీంద్రది సైకో మెంటాలిటీగా విచారణలో తేల్చారు పోలీసులు. సైకో భావాలున్న రవీంద్ర మౌనికను హత్య చేసే సమయంలో ఎలాంటి భయాందోళనకు గురి కాలేదు అన్నారు. మౌనిక హత్య తర్వాత రవీంద్ర వల్ల ఇబ్బందులు పడుతున్న మరికొంతమంది అమ్మాయిలను కూడా ప్రశ్నించామని చెబుతున్నారు. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, ఈ కేసులో విశాఖ మౌనిక హత్య కేసులో రవీంద్ర నుంచి అనేక కోణాలు, రవీంద్రలో చాలా కోణాలు ఉన్నాయి. ఈ ఒక్క అమ్మాయే కాదు, చాలామంది యువతులతో ఆయనకి సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఇంకా ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? రవీంద్ర కోణంలో నుంచి ఇంకా ఎటువంటి విషయాలను చూస్తున్నారు పోలీసులు? మౌనికను హత్య చేసిన తర్వాత నిందితుడు రవీంద్ర పోలీసులకు చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్ధాలే. తన గేమ్ ప్లే చేశాడు. తనకున్నటువంటి ఒక సైకో మెంటాలిటీతో ఈ కేసును తప్పుదోవ పట్టించాలని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఈ పోలీసులకి అనేక కట్టుకథలు అల్లుతూ వచ్చినటువంటిది అయితే ఉంది. ముందుగా అసలు మౌనిక మా డబ్బుల కోసం వేధిస్తుంది, ఆ డబ్బుల కోసం నన్ను తీవ్ర హింసలకు గురి చేస్తుంది, నా భార్యకి కుటుంబ సభ్యులకి అదేవిధంగా ఉద్యోగం చేస్తున్నటువంటి ప్లేసులో కూడా నన్ను అబాసుపాలు చేస్తుంది, నా క్యారెక్టర్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఇలాంటి విషయాలు మౌనిక మీద రవీంద్ర చెప్పినటువంటిది అయితే ఉంది. నా దగ్గర డబ్బులు దాదాపుగా 3 లక్షల వరకు కూడా వసూలు చేసింది, ఇంకా డబ్బులు కావాలని హింసించింది, అందుకనే నేను తనని హత్య చేశానని పోలీసులకి మొదటిసారి కట్టుకథలు వినిపించాడు. తర్వాత పోలీసులు కస్టడీలోకి తీసుకున్న తర్వాత అనేక విషయాలు బయటకు వచ్చినటువంటిది అయితే ఉంది. తన ఫ్లాట్ లో కాదు, తన స్నేహితుడి ఫ్లాట్ లో హత్య చేశాడు. ఆ స్నేహితుడి ఇల్లే తన ఇల్లుగా తను చెప్పి మౌనికని అక్కడికి తీసుకెళ్లి పేక మీద ఇంచుమించు అంటే మెడ మీద తన కాలు మోకాలితో నొక్కి హత్య చేసినటువంటి విషయం కస్టడీలో ఉన్నప్పుడు తేలినటువంటిది అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా మౌనిక సెల్ ఫోన్ లో ఏ ఆధారాలు ఉన్నాయి, అదేవిధంగా రవీంద్ర సెల్ ఫోన్ లో ఎలాంటి ఆధారాలు ఉన్నాయనే దానికోసం పోలీసులు వేచి చూసినటువంటిది అయితే ఉంది. అయితే కస్టడీలోకి తీసుకున్నటువంటి సమయంలోనే రవీంద్ర సెల్ ఫోన్ ఉన్నటువంటి డేటాని ఓపెన్ చేసినటువంటి పోలీసులకు దిమ్మ తిరిగే షాక్ అయితే బయటపడినటువంటిది అయితే ఉంది. 2021లో మింగ్లీ యాప్ ద్వారా మౌనిక అయితే పరిచయం అయింది. అప్పటి నుంచి వాళ్ళ పరిచయం కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. కానీ రవీంద్ర ఒక్క మౌనికతో మాత్రమే కాదు, అనేక మంది అమ్మాయిలు, ఒకరు ఇద్దరు అని చెప్పడానికి లేదు, అనేక మంది అమ్మాయిల్ని ఈ డేటింగ్ యాప్స్ లో పరిచయం చేసుకుని వాళ్ళను కూడా ఇదే విధమైనటువంటి హెరాస్ చేస్తున్నాడు అనేది పోలీసుల విచారణలో తేలినటువంటిది అయితే ఉంది. ఈ కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని ఒక సైకోటిక్ మెంటాలిటీ, ఎందుకంటే తన మానసిక స్థితి బాగోలేదు, తన ఆలోచన విధానమే వేరుగా ఉంది. అందమైన అమ్మాయిలు ఎక్కడెక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేస్తాడు. ఆ డేటింగ్ యాప్స్ లో వస్తున్నటువంటి అందమైన అమ్మాయిల్ని, అదేవిధంగా కొంత చలాకీగా ఉన్నటువంటి అమ్మాయిల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళతో రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తాడనేది పోలీసులు అయితే తెలుసుకున్నటువంటిది అయితే ఉంది. ఈ కోణంలోనే అనేక మంది వివరాలు పోలీసులకు అయితే చిక్కాయి. ఆ కోణంలో కూడా పోలీసులు అయితే ప్రశ్నించి దర్యాప్తు చేసినటువంటిది అయితే ఉంది. కానీ వాళ్ళు ఎవరికి ఈ కేసుకు సంబంధం లేదు కాబట్టి వాళ్ళని కేవలం రవీంద్రకి సంబంధించినటువంటి తన మైండ్ సెట్ ఎట్లా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. అక్కడితో ఆ కేసుకు సంబంధించి అంటే దీనిలో ఉన్నటువంటి యువతల్ని పోలీసులు అయితే ప్రశ్నించి వదిలేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసు దర్యాప్తుకి సంబంధించి అనేక వివరాలు బయటపడుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా తన సైకోటిక్ మెంటాలిటీతో తన మానసిక స్థితి సరిగ్గా లేకుండా ఉన్నటువంటి నేపథ్యంలో మౌనికను హత్య చేసే సమయంలో ఏ విధమైనటువంటి భయం గురి కాలేదు. తనని చాలా ఈజీగానే నేను హత్య చేశాను, కానీ తనని ముక్కముక్కలుగా చేసే సమయంలో కూడా నాకు ఎలాంటి భయం కానీ, నేను జైలుకి వెళ్తానని కానీ, లేదా దీనివల్ల నాకు ఇబ్బందులు ఎదురవుతాయని కానీ నేను ఎక్కడ భయానికి గురి కాలేదని పోలీసులకి నేరుగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, అటు రవీంద్ర మౌనికను హత్య చేసిన తర్వాత పోలీసుల్ని, ఇటు వైశాఖ వాసుల్ని, సమాజాన్ని కూడా తప్పుదోవ పట్టించడానికి ఎన్నో
కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేయడం ఒక్కటే కాదు, తను అనుకున్నటువంటి ప్లాన్ ని చాలా ఈజీగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఈ ఒక్క పోలీసులే కాదు, తాను ఉద్యోగం చేస్తున్నటువంటి నేవీ డిపార్ట్మెంట్ లో నేవీ అధికారులు కూడా దాదాపుగా 5 గాజువాక పోలీస్ స్టేషన్ కి వచ్చి ఈ కేసుకు సంబంధించి వాళ్ళు దర్యాప్తు అయితే చేసినటువంటిది అయితే ఉంది. కానీ అక్కడ వచ్చినటువంటి నేవీ ఆఫీసర్స్ కూడా చాలా ఈజీగా తప్పుదోవ పట్టించినటువంటి పరిస్థితి అయితే ఉంది. తన సైకోటిక్ మెంటాలిటీతో మొత్తం అటు పోలీస్ డిపార్ట్మెంట్ నేవీతో పాటుగా ఈ కేసుకు సంబంధించి బయట వస్తున్నటువంటి వాటిని అందరినీ కూడా తప్పుదోవ పట్టించారు. అయితే పోలీసులు మాత్రం ఎక్కడ ఈ కేసుకు సంబంధించి రోజుకొక విషయాన్ని విచారణలో బయటకు తీస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే ఒకసారి పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. మరికొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరొకసారి రవీందర్ ని కస్టడీకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. గాజువాక సీఎం పార్థసారథి రాజు అయితే ఇక్కడ రవీంద్ర సైకో మనస్తత్వం అని చెప్తున్నారు పోలీసులు. వాళ్ళ విచారణలో అనేక విషయాలు తెలుస్తున్నాయి. ఈ ఒక్క యువతితో కాకుండా ఇంకా చాలా మంది యువతులతో కూడా సంబంధం ఉందని. ఇటువంటి వేధింపులే ఇంకా వేరే యువతులకు ఏమైనా రవీంద్ర నుంచి ఎదురయ్యాయా? ఆ కోణంలో ఏమన్నా తెలుసుకున్నారా విషయాలు? అంటే ఎవరు కూడా ఖచ్చితంగా ఇక్కడ డేటింగ్ యాప్స్ లోకి పరిచయమైనటువంటి వాళ్ళల్లో ఆర్థిక లావాదేవీలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు పరిచయం కాస్త డీప్ అయ్యేసరికి ఆర్థిక లావాదేవీలతో పాటుగా శారీరక సంబంధాలు కూడా ఉంటాయి. వాళ్ళతో ఆ సంబంధాలని చాలా మందితో రవీంద్ర నడిపారు అనేది పోలీసుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. మన పోలీసులతో మాట్లాడినప్పుడు కూడా అనేక మంది అమ్మాయిలతో సత్సంబంధాలు అయితే కొనసాగిస్తున్నాడు. ప్రతి ఒక్కరితో కూడా ఇదే రకమైనటువంటి సత్సంబంధం కొనసాగిస్తున్నటువంటిది అయితే ఉంది. కానీ మౌనికను తాను హత్య చేశానని చెప్పబడుతున్నటువంటిది కూడా తను పూర్తిగా చెప్పినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇంకా రవీందర్ను విచారణ చేయాల్సినటువంటిది అయితే ఉంది. తన ఒక సైకోటిక్ మెంటాలిటీ, తను చాలా అంటే డిస్టర్బ్డ్ గా ఉన్నాడు. కానీ ఆ డిస్టర్బెన్స్ కూడా కావాలనే చేసిందే తప్ప ఇది ఆవేశపూరితంగా అయితే హత్య చేసింది కాదని చెప్పినటువంటిది అయితే ఉంది. ఈ నేపథ్యంలో మిగిలినటువంటి వాళ్ళని కూడా ఈ రవీంద్ర మనస్తత్వం ఎలా ఉంటుంది, తను మాట్లాడేటటువంటి విధానం ఎలా ఉంది, వాళ్ళతో ఎలా ప్రవర్తించాడని కొంతమంది యువతల అడ్రస్లు తీసుకుని వాళ్ళని కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు చెప్పినటువంటి వివరాలను ప్రకారం పోలీసులు అయితే ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేస్తారు. ఇంకొక నెల రోజుల పాటు ఈ కేసుకి సంబంధించి నెల రోజుల్లోపే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, అదేవిధంగా కోర్టులో ఈ ఛార్జ్ షీట్ అయితే అందించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా యువతలకు ఎవరికి ఈ కేసుకి సంబంధం లేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రశ్నించి వివరాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా వేధింపులు గురయ్యే ఉంటాయి. కానీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి, సొసైటీకి భయపడి చాలా మంది అమ్మాయిలు ఏ విధంగా అయితే బయటికి రాకుండా వాళ్ళ బాధను దిగమంగుకుంటున్నారు. ఇక్కడ కూడా రవీంద్ర విషయంలో అదే జరిగి ఉండొచ్చు అనేది పోలీసులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే కేసుకు సంబంధించి ఇప్పుడు మౌనిక అయితే అత్యంత పాశవికంగా హత్యకు గురైంది. హత్య చేసినటువంటి రవీంద్ర ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కానీ కేసులో తోడుతున్న కొద్దీ అనేక కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఇంకా మౌనికకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ కూడా రికవరీ చేస్తే మరికొన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజు. మౌనిక హత్య కేసులో గాజువాక పోలీసులు అనేక విషయాలు తెలుసుకుంటున్నారు. రవీంద్రలో చాలా కోణాలు బయటపడుతున్నాయి. ఒక సైకిక్ బిహేవియర్ కలిగినటువంటి వ్యక్తి రవీంద్ర అని చెబుతున్నారు పోలీసులు. అయితే మింగ్లీ డేటింగ్ యాప్లో చాలామంది యువతులతో తను పరిచయం పెంచుకునేవాడు, వీడియో చాటింగ్ చేసేవాడు, అందమైన అమ్మాయిలనే టార్గెట్గా రవీంద్ర వాళ్ళని వలలో వేసుకునేవాడంటూ పోలీసులు చెబుతున్నటువంటి పరిస్థితి. మింగ్లీ డేటింగ్ యాప్లో పరిచయం అయింది మౌనికతో పాటుగా చాలామంది యువతులతో కూడా రవీంద్రకు సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. మొదటి నుంచి కూడా ఒక సైకో బిహేవియర్ కలిగినటువంటి వ్యక్తి రవీంద్ర అనే అనేక కోణాలు బయటపడుతూ ఉన్నాయి.